కరోనాపై యుద్ధం ప్రకటించి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇంకా మనపై అలాగే దాడి కొనసాగుతూనే ఉంది. ఎన్ని రకాల వ్యాక్సిన్‌కి సంబంధించిన లేకపోతే డోస్‌కి సంబంధించి మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా కరోనాకి ఎక్కడో ఒక చోట బలి అవుతూనే ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ప్రతిరోజు మనం చాలా మంది వైద్యులతో మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా అసలు కరోనా వచ్చి తగ్గిన తర్వాత లేకపోతే కరోనాతో మనం పోరాడుతున్న సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాలకి సంబంధించి మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు న్యూట్రిషనిస్ట్ అపేక్ష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం, నార్మల్గా ఈ కోవిడ్ టైంలో అందరూ ఇప్పుడు ఫుడ్కి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు మెడికేషన్ కంటే కూడా. సో కరోనా పేషెంట్స్ ఒకసారి వచ్చి తగ్గిన తరువాత ప్రత్యేకించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అవునండి. ఇప్పుడు కరోనా అందరికి వస్తుంది. అన్ని ఇంట్లో ఒక్కరికైనా కరోనా కంపల్సరీగా వస్తుంది. ఈ ఫుడ్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంది మొత్తంగా వీక్ అయిపోతుంది. ఒక్కసారి కరోనా వచ్చిందంటే మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మన అడాప్టివ్ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాము. ఆ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంది అది మొత్తానికి తగ్గిపోతుంది. అయితే ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనం మంచి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైతే ఉంది మనకి యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి. అయితే ఈ యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలంటే మన మెయిన్ ఫుడ్ లో ప్రోటీన్స్ అనేది ముఖ్యంగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు రోజుకి ఒక గుడ్డు తీసుకోవాలి, చికెన్ లేదంటే ఫిష్ తీసుకోవాలి. ఇంకా వెజిటేరియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పెసర్లు లేకపోతే పనీర్, సోయాబీన్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఆహారంలో మంచిది. ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ తినేస్తున్నారు, లేదంటే జ్యూసెస్ ఎక్కువ తాగేస్తున్నారు. అంటే వైటమిన్స్ ఎక్కువ మనకు వస్తుందని, అది ఖచ్చితంగా కరెక్టే. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. అది ఫ్రీ రాడికల్స్ ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. వైటమిన్ ఏ, సి అండ్ ఈ అంటాము మనం యాంటీ ఆక్సిడెంట్స్. అయితే ఇవి కంపల్సరీగా మనం డయట్ లో తీసుకోవాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. ఎందుకంటే మెయిన్ మన ట్రీట్మెంట్ కరోనాలో ఏదైతే ఉంది అది స్టీరాయిడ్స్ ఇస్తున్నారు. ఒక్కసారి స్టీరాయిడ్స్ ఇచ్చినారంటే బాడీలో షుగర్ అనేది అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్టీరాయిడ్స్ ఏదైతే వేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇన్సులిన్ వేసుకోవాల్సి అవుతుంది. వాళ్ళ షుగర్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. వాళ్ళకి మెయిన్ గా షుగర్స్ సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటాం మేము. అంటే 3 times బ్లడ్ షుగర్ ని చెక్ చేస్తూ ఉండాలి. షుగర్స్ ని కంట్రోల్ చేయడానికి మనం ఆహారంలో అనేది స్ట్రిక్ట్ గా బ్యాలెన్స్డ్ డయట్ ని తీసుకోవాలి. అంటే మనము అన్ని రకాల ఫుడ్స్ అనేది బ్యాలెన్స్ ప్రపోర్షన్ లో టైమింగ్ ఫాలో చేస్తుంటా మనం తీసుకుంటే మనం ఆహారంలో మంచిది. సో అపేక్ష గారు, సాధారణంగా ఇప్పుడున్న టైంలో చాలా మంది చెప్తున్నది ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని. కానీ డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేప్పటికీ ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే నాన్ వెజ్లో ఎగ్ కానీ చికెన్ కానీ తినడానికి వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్కువగా వాళ్ళని డయాబెటిక్ పేషెంట్స్కి రిఫర్ చెయ్యరు, కంప్లీట్ ఎగ్ తీసుకునే ఆప్షన్ వాళ్ళకు ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎందులో వాళ్ళకి దొరుకుతుంది? వాళ్ళ డైట్ చార్ట్ ఏ విధంగా ఉండాలి? ఓకే. ప్రోటీన్ అనేది ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తున్నాము. సడన్ గా పోల్ట్రీ ఫార్మ్స్ లో సడన్ గా తెలంగాణలో మన ఎగ్ కన్జంప్షన్ కానీ చికెన్ కన్జంప్షన్ సడన్ గా ఇంక్రీజ్ అయిపోయింది. చాలా మంది ప్రోటీన్ తినాలంటే 4, 5, 10 గుడ్లు వరకు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా 1.2 to 1.5 kg పర్ బాడీ ఐడియల్ బాడీ వెయిట్. అంటే 60 kg మన బాడీ వెయిట్ ఉంటే మనం 65-70 వరకు ప్రోటీన్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఒక రోజులో. అయితే మరీ ఎక్కువ కాకుండా మన వెయిట్ ని బట్టి ప్రోటీన్ తీసుకోవడం మంచిది. అంటే 2 to 3 ఎగ్ వైట్స్ ఒక్క రోజులో తీసుకోవచ్చు, లేదంటే ఒక 100 grams చికెన్ వరకు తీసుకోవచ్చు, ఒక 2-3 pieces ఆఫ్ ఫిష్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు, కానీ ఎగ్ యోక్ లో మాత్రం కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నాన్ వెజ్ ఫుడ్ కాకుండా మన ప్రోటీన్స్ కావాలంటే మన డ్రై ఫ్రూట్స్ లో విచ్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, ఇంకా ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. మన బాదాం పప్పు కానీ వాల్నట్స్ కానీ ఇవి తీసుకుంటే మనకు ప్రోటీన్ కాకుండా మన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తాయి దాంట్లో. ఇంకా పనీర్, సోయాబీన్ అంటే మన మామూలు
మన గోధుమ పిండిలో మనం సోయా పిండి కలుపుకొని తీసుకోవచ్చు మామూలు చపాతీ చేసేటప్పుడు. అయితే వేరే వేరే రకాలు ఉన్నాయి దేంట్లో మనం ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అపేక్ష గారు, సాధారణంగా ఇప్పుడున్న ఒక నార్మల్ వ్యక్తికి, అదేవిధంగా కరోనాతో పోరాడి కొంచెం బయట పడిన తర్వాత వాళ్ళు తీసుకునే డైట్కి చేంజ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకునే డైలీ ఫుడ్లో ఎంత శాతం మేర ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఉండేవి, ఎంతెంత శాతం అనేది పర్సంటేజ్లో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది? మామూలు జనాలైతే మనము నార్మల్ పర్సన్ కి మేము 50 to 60 grams 60% క్యాలరీస్ మన కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 10 to 20% ప్రోటీన్స్ నుంచి అండ్ 10% ఫ్యాట్ నుంచి రావాలండి. కానీ కరోనా టైంలో నేను ఏదైతే చెప్పాను, ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మన యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి బాడీలో. ఈ బి సెల్స్, టీ సెల్స్ ఏదైతే అంటామో ఇవే యాంటీబాడీస్ డెవలప్ చేస్తుంది. అవి లివర్ లో ఇంకా మన మెయిన్ కరోనాలో ఎఫెక్టెడ్ ఆర్గన్స్ మనది లివర్ ఇంకా లంగ్. ఈ లివర్ అండ్ లంగ్ ప్రొటెక్ట్ చేయడానికి మనం మెయిన్ గా ప్రోటీన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అయితే మనం ఏదైతే 1 gram/kg ఐడియల్ బాడీ వెయిట్ నార్మల్ పర్సన్ కి ఇస్తామో అది కోవిడ్ పేషెంట్స్ లో మనం 1.2 to 1.5 grams/kg ఐడియల్ బాడీ వెయిట్. ఐడియల్ బాడీ వెయిట్ అంటే మన హైట్ కి తగ్గట్టి వెయిట్ ఉండాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే మనం అట్లీస్ట్ 58 to 60 kgs మన ఐడియల్ బాడీ వెయిట్ ఉంటాము. అయితే మనం నార్మల్ పర్సన్ ఉంటే 60 grams ప్రోటీన్ తీసుకుంటాము. కానీ కరోనా ఎఫెక్టెడ్ ఉంటే 65 to 70 grams తీసుకుంటాం. కానీ ఒకవేళ మీరు రీనల్ పేషెంట్ ఉన్నా లేకపోతే డయాబెటిక్ ఉన్నా మీ రిక్వైర్మెంట్, ఇండివిజువల్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది. అంటే రీనల్ పేషెంట్స్ డయాలసిస్ పైన ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి. రీనల్ పేషెంట్స్ డయాబెటీస్ అంటే డయాలసిస్ లేకుండా ఉండడానికి వాళ్ళకి తక్కువ ప్రోటీన్ ఇవ్వాలి. అయితే వేరే వేరే కాంప్లికేషన్స్ బట్టి మనం ప్రోటీన్ క్యాల్కులేట్ చేయాలి. ఖచ్చితంగా ఇండివిజువలైజ్డ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీరు ఖచ్చితంగా డైటిషియన్ ని కన్సల్ట్ చేస్తే మీరు అడుక్కోవాలి ఎంత. కానీ మీకు ఏం కాంప్లికేషన్ లేకుండా జస్ట్ కోవిడ్ వచ్చిందంటే 1.2 to 1.5 grams ప్రోటీన్ సరిపోతుంది. ఓకే అండి, మనతో మాట్లాడడానికి మహేందర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి మహేందర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నాకు పోయిన నెల 15 తారీఖు కరోనా వచ్చింది మేడం. మళ్ళీ 28 నెగిటివ్ వచ్చింది. ఓకే. కోరెడ్ 5 వచ్చింది మేడం. కోరెడ్ 5 వస్తే రిస్క్ ఎందుకని హాస్పిటల్కి వెళ్ళినా. నాకు రెమెడీ ఇంజక్షన్లు ఏం వాడలేదు. ఆక్సిజన్ లెవెల్ 89, 88 దాకా వచ్చినాయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 96, 95 ఉందండి. ఇదేమో బ్లాక్ ఫంగస్ అని అంటారు, అని టీవీలో పదే చూపిస్తారు. నా ఏజ్ 30 అండి. దాని గురించి ఒకసారి తెలుసుకుందామని మేడం ద్వారా. సార్, బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకోమైకోసిస్, అవి అన్కంట్రోల్ డయాబెటీస్ సిచ్యువేషన్ లో లేదంటే ఎక్కువ స్టీరాయిడ్స్ వాడిన వాళ్ళలో వస్తుంది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది రాటన్ ఫ్రూట్స్, రాటన్ వెజిటబుల్స్ కానీ ప్లాంట్స్ లో, సాయిల్ లో, ఇవి దీంట్లో మనకి బ్లాక్ ఫంగస్ అనేది దొరుకుతున్నాయి. ఓకే. అయితే ఏదైతే హ్యూమిడిఫైయర్స్ మీరు క్లీన్ గా వాడకపోతే, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ క్లీన్ చేసి వాడకపోతే, లేదంటే మీరు వార్మ్ ఫుడ్ కానీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, కోల్డ్ ఫుడ్ తీసుకుంటున్నారో, లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వీళ్ళకి బ్లాక్ ఫంగస్ అనేది కొంచెం రిస్క్ లో ఉంది. నార్మల్ పేషెంట్స్ కి ఎవరికైతే షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి, ఎవరికి ఇంత సాచురేషన్ డ్రాప్ లేదు, ఎవరు హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి బ్లాక్ ఫంగస్ అనేది మీరు ప్లీజ్ టెన్షన్ పడకండి. సో అపేక్ష గారు, సాధారణంగా యాంటీబాడీస్ అనేవి మెడిసిన్ త్రూ వచ్చినవి, మనకి ఫుడ్ త్రూ వచ్చినవి, రెండు ఒకటే రకంగా బాడీ మీద పనిచేస్తాయా, లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మేడం, 2 types ఆఫ్ యాంటీబాడీ మన బాడీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఇన్నేట్ అనేది మన ఏదంటే కోల్డ్ కాఫ్ వచ్చి వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఎనీథింగ్ మనకి ఏదైతే నార్మల్ డస్ట్ ఎలర్జీ ఏదైతే అంటామో మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేది డెవలప్ అవుతుంది, ఇంకా ఫైట్ ఆఫ్ చేస్తుంది ఇన్ఫెక్షన్. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుంది, చెప్పండి సార్. చెప్పండి మేడం. సార్, నాకు అర్థం కాలేదు.
బ్లాక్ ఫంగస్ అనేది పేషెంట్ కి మళ్ళీ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా రికవర్ అయినాక మళ్ళీ ఎన్ని డేస్ మన బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి? సార్ నెగటివ్ వచ్చినాక కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. కానీ అదే నేను చెప్పినట్టు మన స్టీరాయిడ్స్ కంటిన్యూస్ గా వాడితే కనుక, లేకపోతే మన హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోతే, ఏదైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి జనరల్ గా 1 month వరకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటది. అయితే ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీరు స్ట్రెంగ్తన్ చేయాలంటే మీరు ఆహారం పాటించాలి ఖచ్చితంగా. సో చెప్పండి మేడం, యాంటీబాడీస్ అనేవి మనకి ఏ రకంగా వర్క్ అవుతాయి, బాడీ మీద పనిచేస్తాయి? అయితే నేను చెప్పేటట్టు బి సెల్స్ ఇంకా టీ సెల్స్ అనేసి మన బాడీలో ఉంటాయండి. ఈ టీ సెల్స్ లో మనకు కిల్లర్ సెల్స్ అండ్ హెల్పర్ సెల్స్ అని ఉంటాయి. ఈ కిల్లర్ సెల్స్ ఏదైతే ఉంది, మన ఏదైనా ఫారిన్ బాడీ మన బాడీ లోపల వస్తే ఈ టీ సెల్స్ అనేది చాలా మనకి ముఖ్యం. ఇంకా ఈ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి, బి సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేది. అయితే మన బాడీలో WBCs ప్రొడ్యూస్ అవుతేనే అది ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అయ్యేటట్టు. ఓకే, సో మన వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటున్నామో, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వస్తుంది కదా, మరి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి? అది చాలా తప్పు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన బాడీస్ లో యాంటీబాడీస్ ఫామ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చెప్పండి సార్. సో మనతో మాట్లాడడానికి నరసింహారావు గారు లైన్ లో ఉన్నారండి. హలో. హలో మేడం. నరసింహారావు గారు చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం. మేడం, మా ఇంట్లో మా అమ్మగారికి పాజిటివ్ వచ్చింది మేడం. 4 days అవుతుంది. అయితే ఇప్పుడు 2 days ఫీవర్ వచ్చేసి కంట్రోల్ అయ్యి మేడం, బాడీ పెయిన్స్ ఉన్నాయి. మాకు కూడా సింటమ్స్ కనపడుతుంటే మెడిసిన్ చేసుకుంటున్నాం మేడం. అందువల్ల మేడం అడిగి ఒకసారి మేము హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం మేడం. మీరు టెస్ట్ చేసుకోకుండా మెడిసిన్స్ వేసుకుంటున్నారా? అవును మేడం. అట్లా వేసుకోకూడదండి, టెస్ట్ చేసి మెడిసిన్స్ వేసుకోవాలి. మీకు ఎట్లా తెలుసు? చాలా మందికి, కొంతమందికి సిమ్టమ్స్ వచ్చినా టెస్ట్ నెగటివ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ లో చాలా స్ట్రెయిన్స్ వచ్చినాయి. మేము ఏదైతే ఫాల్స్ నెగటివ్ అంటామో, కోవిడ్ లో చాలా స్ట్రెయిన్స్ వచ్చినాయి. అది మనకి టెస్ట్ లో కనిపించట్లేదు, కానీ కొంతమందికి సిమ్టమ్స్ ఇంకా చూపిస్తున్నాయి. మీ సిమ్టమ్స్ చాలా బ్యాడ్ ఉంటే, అంటే మీకు చెస్ట్ పెయిన్ కానీ చాలా దగ్గు ఉంటే, మీరు ఒకసారి సిటీ చెస్ట్ చేపిస్తే మీకు క్లియర్ అవుతుంది. లేదు మామూలు సిమ్టమ్స్ ఉంది, 1-2 రోజులు చూడండి, తర్వాత మీరు డాక్టర్ ని అప్రోచ్ చేసి తర్వాత మందు వాడుకోండి. సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకూడదండి దీంట్లో. ఓకే అండి, రైట్ అండి. నెక్స్ట్ ఆరిఫ్ గారు కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. నాకు ఫస్ట్ కరోనా వచ్చి ఇప్పుడు తగ్గింది మేడం. అయితే కరోనా రాకముందు నాకు షుగర్ లేదు, ఇప్పుడు వచ్చింది. అయితే నేను కరోనా టోటల్ గా తక్కువ వరకు షుగర్ టాబ్లెట్స్ వేసుకోవచ్చా, లేదా ఇప్పుడు కంటిన్యూ చేయవచ్చా వాటిని? సార్, షుగర్ అనేది స్టీరాయిడ్ వల్ల ఇంక్రీజ్ అవుతే మీరు డాక్టర్ చెప్పినట్టు స్టీరాయిడ్ వాడేటప్పుడు షుగర్స్ చాలా ఎక్కువ ఉంటే కొంతమంది మెడిసిన్స్ మందులు వేసుకుంటారు, కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఆ స్టీరాయిడ్ డోస్ కంప్లీట్ అయినాక కూడా మీకు షుగర్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటే మీరు ఒకసారి HbA1c టెస్ట్, అయితే గ్లైకోసిలేటెడ్ HbA1c టెస్ట్ అంటే 3 months ఒకసారి చేస్తారు. అది ఆ టెస్ట్ చేసుకొని మీరు చూడొచ్చు, అంటే మీకు షుగర్ ఉందా లేదా. అది బిలో 6 ఉంటే మీకు షుగర్ లేనట్టు. సో మేడం, ఇప్పుడు వచ్చే మనకి టెస్ట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ చెకింగ్ అని టెస్ట్ కిట్స్ కొత్తగా ఇన్వెంట్ చేయడం జరిగింది కదా, దీనిలో మనకి పర్టికులర్గా కోవిడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే రిజల్ట్ అనేది యాక్యురేట్గా తెలుస్తుందంటారా? యాక్యురేట్ గా తెలుస్తుంది ఓన్లీ ఇఫ్ మనం కరెక్ట్ గా దాన్ని వాడుకుంటే. ఇప్పుడు ఏంటంటే మనం ముక్కు లోపల పెట్టుకోవాలి, నోట్ లోపల పెట్టుకోవాలంటే చాలా మంది అయ్యో నాకు నెగటివ్ రావాలని ముక్కు లోపల ఎక్కువ పెట్టుకోకుండా కరెక్ట్ గా టెస్ట్ వాడకపోతే మనకు ఖచ్చితంగా నెగటివ్ వస్తుంది. కానీ ఆ కిట్స్ కరెక్ట్, వెరీ గుడ్ ఇన్నోవేషన్ అండి, కానీ కరెక్ట్ గా వాడడం అది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ గురుస్వామి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో గురుస్వామి గారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇప్పుడు మాకి కరోనా ఫస్ట్ టీకా వేసుకున్నాం మేడం. ఓకే, హలో వినిపిస్తోంది, చెప్పండి.
వేసుకున్నాం మేడం. వేసుకున్న తర్వాత 10 days కి మాకు మళ్ళా లక్షణాలు వచ్చింటే మేము సిటీ స్కాన్ చేయించుకున్నాము. ఓకే ఓకే. సిటీ స్కాన్ తర్వాత డాక్టర్లు వాళ్ళ ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇంట్లోనే, హోమ్ ఐసోలేషన్, నేను నా భార్య గారు. చెప్పండి హలో? గురుస్వామి గారు. తర్వాత చెప్పండి. తర్వాత తగ్గిపోయింది మేడం. మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? తర్వాత మేము Okay. ఏం డైట్ ఏం వాడాలా? తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ Okay. సెకండ్ డోస్ ఎప్పుడు వేయించుకోవాలా? ఈ 3 మధ్య డౌట్ మేడం. ఓకే సార్, ఫస్ట్ నేను అన్ని ప్రేక్షకులకి ఏం చెప్తానంటే సిటీ స్కాన్ మళ్ళీ మళ్ళీ చేయించుకోకూడదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక్కసారి మీరు సిటీ స్కాన్ ఒక్కసారి స్కానింగ్ చేయించుకున్నారంటే 100 ఎక్స్రేస్ రేడియేషన్స్ అంతా మీకు రేడియేషన్ పడుతుంది. అయితే మీరు కంటిన్యూస్ గా సిటీ స్కాన్ చేసి నాకు ఎంత డ్యామేజ్ ఉందా లేదా కంటిన్యూస్ గా చేయించుకోకూడదు. ఫస్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్, సిటీ స్కాన్ ఒక్కసారి చేసిన తర్వాత మన లంగ్ మీకు సిటీ స్కోర్ అని వస్తుంది. దాంట్లో మీకు మీ లంగ్ ఎంత డ్యామేజ్ ఉంది అని చెప్తారు. దాన్ని బట్టి మీకు డాక్టర్ స్టీరాయిడ్ కావాలంటే స్టీరాయిడ్ ఇస్తారు, లేకపోతే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తారు. ఆ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చిన తర్వాత మనకు కోవిడ్ నెగటివ్ వచ్చినాక అంటే 14 days క్వారంటైన్ అయినాక టెస్ట్ చేపియొద్దు. కొంతమందికి ఇంకొకసారి పాజిటివ్ రావచ్చు. ఎలా అంటే వైరస్ మన బాడీలో 14 days లైవ్ గా ఉంటది. ఒక్కసారి ఆ 14 days పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ వైరస్ మన బాడీలో చచ్చిపోతుంది. అయినా మనకి జీన్ మెటీరియల్ లో పాజిటివ్ చూపించవచ్చు. అందుకే మీరు రిపీట్ టెస్ట్ చేయించుకోకూడదు. ఓకే అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సురేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సురేష్ గారు. మేడం చెప్పండి సురేష్ గారు. నమస్తే, చెప్పండి సురేష్ గారు. మేడం నాకు లాస్ట్ మంత్ 17th కరోనా వచ్చింది మేడం. ఓకే, హలో చెప్పండి. అయితే మేడం మొన్న 18th వస్తుందా, మొన్న 18th కి నెగిటివ్ వచ్చింది మేడం. ఓకే. హలో. ఓకే, అయితే మేడం కొంచెం నీరసంగా ఉంటుంది మేడం బాగా. సో స్టిల్ ఇంకా బాడీ మీరు వీక్నెస్ అనేది, నీరసన్ అనేది 1 month వరకు ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోతుందండి. మీరు మల్టీవైటమిన్స్, సప్లిమెంట్స్, హై ప్రోటీన్, హై యాంటీ ఆక్సిడెంట్, ఇంకా ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్ లో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. లాస్ ఆఫ్ టేస్ట్, అంటే మనకి ఇన్ని మెడికేషన్స్ తీసుకొని టేస్టే రాదు. అందుకే మీరు కొంచెం నిమ్మకాయనా లేకపోతే అల్లం అయినా నోట్లో పెట్టుకుంటే అది మంచిది. మీకు టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అపేక్ష గారు, సాధారణంగా మనకి ఈ స్టిరాయిడ్స్ వాడకం అనేది ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టిరాయిడ్స్ వాడకం అనేది సర్టన్ టైం లిమిట్ ఏదన్నా ఉంటుందా, లేదంటే లాంగ్ రన్లో వాడే మెడిసిన్స్ లైక్ డయాబెటిక్ కానీ లేదంటే కార్డియాలజీ పేషెంట్స్కి కానీ కూడా సజెస్ట్ చేస్తారంటారా? లేదండి, స్టీరాయిడ్స్ అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే కరోనా రాగానే స్టీరాయిడ్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. అది చాలా తప్పు. స్టీరాయిడ్స్ అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డ్రగ్. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. మీ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంది లంగ్స్ లో అది ఖచ్చితంగా తగ్గిస్తుంది. కానీ అది చాలా కేర్ఫుల్ గా వాడాలి. మైనర్ సిమ్టమ్స్ ఉంటే ప్లీజ్ స్టీరాయిడ్స్ వాడకూడదు. స్టీరాయిడ్స్ వాడకూడదు. అది నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే స్టీరాయిడ్స్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఓన్లీ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మీకు సిటీ స్కోర్ ఉంది, నాకు ఇన్ఫ్లమేషన్ ఇంత ఉంది లంగ్ లో, నిజంగా మీకు స్టీరాయిడ్స్ కావాలి, వన్స్ డైలీ డోస్, ట్వైస్ డైలీ డోస్ కావాలంటే అప్పుడే తీసుకోవాలి. ఊరికే నాకు కరోనా వచ్చింది నేను స్టీరాయిడ్ వాడతాను, నాకు దగ్గు ఉంది స్టీరాయిడ్ వాడతాను అనేసి అది చాలా తప్పు. సో వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో కొంతమందికి చాలా అంటే తక్కువ మందికి మనకి స్కిన్ ర్యాష్ రావటం కానీ ఇలాంటివి కొన్ని కేసెస్ చూసాము. ఫుడ్లో కూడా ఒక్కొక్కసారి ఫుడ్ పడకపోవటం వల్ల అది అప్పుడు కూడా ర్యాష్ వస్తుంది అంటారు కదా, ఫుడ్ ఎలర్జీ అనేది కూడా ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుందంటారు? అది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, నేను చెప్పినట్టు ఫారెన్ మాలిక్యూల్ అయితే ఫారెన్ బాడీ మన బాడీలో ఎప్పుడైతే వ్యాక్సిన్ అనేది ఏంటి, అది మన ఫారెన్ బాడీ అంటే దాంట్లో చచ్చిపోయిన కరోనా వైరస్ వేసింటే ప్రిపేర్ చేస్తారు. అయితే ఆ కరోనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయితే ఖచ్చితంగా మన బాడీ రియాక్ట్ అవుతుంది.
అంటే యాంటీబాడీస్ ఇమ్మీడియట్లీ ఫామ్ అవుతుంది. అయితే ఆ డబ్ల్యూబీసీస్ ఏదైతే ఉంది అవి డబ్ల్యూబీసీస్ వెళ్ళేసి అంటే ఇక్కడ మన చేతిలో మనం వ్యాక్సిన్ తీసుకుంటే ఆ డబ్ల్యూబీసీస్ ఖచ్చితంగా అక్కడ వెళ్ళేసి ఫైట్ చేస్తుంది. ఎందుకు అక్కడ ఏదైతే ఫారెన్ బాడీ ఇన్వేజన్ ఉందనేసి అక్కడ వెళ్ళేసి ఫైట్ చేస్తుంది. అందుకే మనకు రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ వస్తుంది. అది తగ్గిపోతుంది, నో ప్రాబ్లం. సో ఫుడ్ ఇంటేక్ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా డైట్ చార్ట్ అనేది ఒకే రకంగా ఉంటుందా? ఒక డైట్ అనేది లిస్ట్ ఎవరికైనా చెప్పినప్పుడు అది అందరూ ఫాలో అవ్వడానికి ఆప్షన్ ఉంటుందా, లేకపోతే మనిషికి కూడా వేరియేషన్ అనేది ఉంటుందంటారా? లేదండి, నార్మల్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు వాళ్ళు ఒకే రకంగా డయట్ ఫాలో చేసుకోవచ్చు. కానీ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, రీనల్ పేషెంట్స్ ఉన్నారు, ఖచ్చితంగా డయటిషియన్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ డయట్ ని మాడిఫై చేయాల్సి అవుతుంది, కంపల్సరీ అది. ఎందుకంటే మీకు కోవిడ్ వచ్చిందంటే ఆ మెడికేషన్స్ డ్రగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్ ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి మన బాడీలో. ఇంకా మన బాడీ ఒకే రకంగా రియాక్ట్ అవ్వదు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి రామచంద్ర రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. ఒక కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి రామచంద్ర రెడ్డి గారు. నమస్కారం మేడం. చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. రామచంద్ర గారు మాట్లాడండి. నమస్కారం, చెప్పండి మేడం. ఇప్పుడు నేను 1 year లాస్ట్ మేడం. నమస్కారం మేడం. వినిపిస్తుంది, లాస్ట్ ఇయర్ చెప్పండి. నాకు ఆగస్ట్ లో కరోనా వచ్చింది మేడం. ఓకే. అయితే తర్వాత నెగటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు మేడం. నేను మార్నింగ్ ఈ తేనెతోటి వాటర్ తీసుకుంటున్నా మేడం, వేడి నీళ్ళల్లో. తేనెతోటి మేము ప్రాబ్లం ఉంటుందా మేడం? వేడి నీళ్ళు ఏం కలుపుతున్నారు? తేనె ఉన్న నిమ్మరసం మేడం. తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి అవును, మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పేటట్టు కషాయంస్ కాడాస్ చాలా మంది వాడుతున్నారు. అది వాడుకోవచ్చు. ఏ సైంటిఫిక్ గా అయితే ఏమీ రీజన్స్ లేవు ఇది వాడకూడదు ఇది వాడాలి అనేసి. కానీ డెఫినెట్ లో జింజర్ గానీ, అల్లంలో గానీ, నిమ్మకాయలో గానీ, తేనెలో గానీ దీంట్లో వచ్చేది మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది చాలా మంచిది. ఇంకొక 2 మెయిన్ న్యూట్రియంట్స్ అంటే మనకి జింక్, సెలీనియం అనేది. అయితే జింక్ అండ్ సెలీనియం కూడా మనము డ్రై ఫ్రూట్స్ లో కానీ, గోధుమల్లో కానీ, ఫిష్ లో కానీ, ఎగ్ లో, దీంట్లో అనేది జింక్, సెలీనియం ఇవి చాలా ముఖ్యం మినరల్స్. ఇవి మనకు సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు కాడాస్, కషాయంస్ ఏదైతే తీసుకుంటున్నారో డెఫినెట్ గా తీసుకోవచ్చు. అపేక్ష గారు, ఫుడ్ పాయిజన్ అవ్వటం అనేది మనం వింటూ ఉంటాం, కానీ వేడి చేయడం అనేది కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అల్లం ఎక్కువగా తీసుకోవడమో లేకపోతే తేనె వాడకమో ఇంకొన్ని సార్లు అంటుంటారు. కానీ నిజంగానే అలా బాడీ హీట్ చేయడం అనేది ఉంటుందా? తేనె అతిగా తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు? బాడీ హీట్ అనేది ఏమీ లేదు మేడం. బాడీ హీట్ అనేది మనకి బేసల్ మెటబాలిక్ రేట్ అని ఉంటది, అది మనిషికి తేడాకు ఉంటది. అయితే మీకు బాడీ హీట్ అంటే మీరు పెరుగు తీసుకుంటే నాకు కోల్డ్ అవుతుంది, లేదంటే పపాయ తీసుకుంటే హీట్ అవుతుంది, అలాంటివి ఏం ఉండదు. మీరు ఏ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే కూడా రెస్ట్రిక్టెడ్ అమౌంట్స్ లో తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. బ్యాలెన్స్డ్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తేనె కూడా ఎక్కువగా ఈ మధ్య బాగా వాడుతూ ఉన్నారు కదా, దీని వల్ల ఏమన్నా సమస్యలు ఉంటాయంటారా తేనె అతిగా వాడడం వల్ల? తేనెలో అనేది డయాబెటిక్స్ వాడకూడదు. ఇంకా నెక్స్ట్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు కూడా తేనె వాడితే ఖచ్చితంగా షుగర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి లావణ్య గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి లావణ్య గారు. నమస్తే అండి. చెప్పండి లావణ్య గారు. నమస్తే అండి. నాకు ఈ మంత్ 6 కి పాజిటివ్ వచ్చిందండి. అయితే నాకు థైరాయిడ్ ఉందండి. ఇప్పుడు 14 days క్వారంటైన్ అయిపోయింది. అయితే ఏ ఫుడ్ తీసుకోవాలి? మళ్ళీ నాకు 10 days మెడిసిన్ వాడాను. అయితే 10 days తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మెడిసిన్ వాడాలా? ఫుడ్ ఏం తీసుకోవాలి? నాకు థైరాయిడ్ ఉందండి. మెడిసిన్ దేనికి వాడారు? ఏమంటారు, కరోనాకండి. కరోనాకి. ఓకే, మీకు థైరాయిడ్ కి కరోనాకి అనేసి సంబంధం అట్లా ఏం లేదండి. కానీ ఆయన ఎందుకో మంచిది ఒకసారి థైరాయిడ్ చెకప్ చేసుకోండి. థైరాయిడ్ మెడిసిన్ అనేది కంపల్సరీగా రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ వాడుకోవాలి మీరు.
కోవిడ్ డయట్ అనేది మీరు నార్మల్ తీసుకోవచ్చు. ఎక్కువ షుగర్ అండ్ సాల్ట్ అంటే ఉప్పు చక్కెర ఎక్కువ తీసుకోకూడదు. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉప్పు వాడకూడదు. రైట్ అండి అపేక్ష గారు, సాధారణంగా ఇప్పుడు ఒకసారి కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత డ్యూరింగ్ కరోనా పీరియడ్ అంతా తీసుకునే ఫుడ్ అదే విధంగా ఆఫ్టర్ కరోనా కూడా వాళ్ళు నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుందా, లేదంటే డైట్ చేంజ్ చేయాలంటారా? ఎస్, పోస్ట్ కోవిడ్ ఏదైతే ఉంది డయట్ ఖచ్చితంగా ఫాలో చేయాలండి. ఎందుకంటే మినిమం వైరల్ ఎఫెక్ట్ మన బాడీలో మినిమం 6 months ఉంటుంది. అయితే వీక్నెస్, టైర్డ్నెస్, ఫెటీగ్ ఏదైతే ఉంది అది కంపల్సరీ మనకు 2-3 months కనిపిస్తుంది. అయితే మీరు నేను చెప్పినట్టు ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. వైటమిన్ సి, వైటమిన్ ఏ అంటే మనకు ఆరెంజ్, ఎల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో దొరుకుతుంది. మనం బొప్పాయి పండు కానీ, జామకాయ కానీ, ఆమ్లా, కమలా పండు, దీంట్లో ఆరెంజ్ కలర్ అయితే ఏదైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా తీసుకోవాలి. కీవీస్ తీసుకోవచ్చు. ఇది ఆకుకూరలు వాడాలి బాగా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ వాడుకోవాలి. ఇంకా నిమ్మరసం తాగండి డైలీ, మంచిది అది. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోండి. జింక్ అండ్ సెలీనియం ఎక్కువ వాడుకోండి. ఇంకా రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది కరోనా అయిపోయింది 14 days క్వారంటైన్, నేను జాగింగ్కి వెళ్తా, రన్నింగ్కి వెళ్తా అనేసి చేయకూడదు. మన లివర్ కి ఇంకా లంగ్ కి చాలా రెస్ట్ ఇవ్వాలి. అయితే మీరు ఏదైతే రన్నింగ్ కి, జాగింగ్ కి, సైక్లింగ్ కి వెళ్తే, విగరస్ యాక్టివిటీ జిమ్ చేస్తే మీకు మళ్ళీ వీక్నెస్ అనేది వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ వీక్ గా ఉండేటప్పుడు మనం విగరస్ యాక్టివిటీ చేయకూడదు. ఓకే అండి, నెక్స్ట్ నాగరాజ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నాగరాజ్ గారు. హలో 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 మేడం, వినిపిస్తోందండి? హలో, చెప్పండి నాగరాజ్ గారు. రైట్, నాగరాజ్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. నాకు మా ఆవిడకి ఇద్దరికి కరోనా 1 month బ్యాక్ వచ్చింది మేడం. ఓకే. హలో మేడం, 1 month బ్యాక్ వచ్చింది. అయితే తర్వాత 14 days హోమ్ ఐసోలేషన్ అయినాము, క్వారంటైన్ అయినాము, క్యూర్ అయిపోయినాము. తర్వాత నేను డైమర్, సిబిపి, సిఆర్పి వేయించాను, నార్మల్ వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా మేడం? ఇంకా నేనైతే డాక్టర్ని కన్సల్ట్ కాలేదు. మరి ఈకోస్ప్రిన్ 75 mg ఒక 10 days అట్లా వాడాము, ఆపేసాము. అంటే ఏమన్నా బ్లడ్ థిన్నర్స్ వాడాలా, అవసరం లేదా? ఇంకేమన్నా అంటే ఏమైనా కార్డియాక్ అరెస్ట్ ఉంటుందా? ఈ డైమర్ అనేది టెస్ట్ ఎందుకు చేసుకుంటారంటే మన బాడీలో ఏదైనా అంటే మెయిన్ గా లంగ్స్ లో గానీ, మన ఆర్టరీస్ లో గానీ ఏదైనా క్లాట్స్ ఉన్నాయా అనేసి, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా లేదా అనేసి చూపిస్తుంది ఈ డైమర్ టెస్ట్. ఒకవేళ మోస్ట్లీ కోవిడ్ పేషెంట్స్ కి కొంతమందికి ఇది పాజిటివ్ వస్తుంది, అంటే డైమర్ ఎక్కువ చూపిస్తుంది. ఆ ఎక్కువ చూపించేటప్పుడు మీరు ఎకోస్ప్రిన్ కానీ, లేదంటే ఏదైతే యాంటీకోయాగులెంట్, హెపారిన్ కానీ ఏదైతే యాంటీకోయాగులెంట్స్ వాడుకుంటారు. అది వాడాలా లేదా అది మీ డాక్టరే కన్ఫర్మ్ చేస్తారు మీతో. కానీ మీ డైమర్ టెస్ట్ నార్మల్ గా ఉంది, మీకు హార్ట్ ప్రాబ్లం లేదు, డయాబెటీస్ లేదు, ఎనీ కాంప్లికేషన్స్ లేదు, అట్లానప్పుడు యాంటీకోయాగులెంట్స్ వాడడం అవసరం లేదండి. రైట్ అండి, నెక్స్ట్ నల్గొండ నుంచి వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే. చెప్పండి వెంకటేష్ గారు. నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్. చెప్పండి. మాకు 2 తారీఖు పాజిటివ్ వచ్చింది. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడినాం, తర్వాత కంట్రోల్ అవుతుంది. వాయిస్ రావడం లేదండి. మెడిసిన్ వాడినాం మేడం. మెడిసిన్ వాడారు. ఓకే. ఇప్పుడు 2 తారీఖు అంటే టెస్ట్ చేయలేదు మేడం. ఎన్ని రోజులు దానికి ప్రభావం ఇస్తుంది మేడం? ఎన్ని రోజులైందండి మీకు కరోనా వచ్చి? 2 తారీఖు మేడం. 2nd వచ్చింది. సో ఇప్పుడు 21 కాబట్టి ఆల్రెడీ 20 days అయిపోయింది. 20 days అయిపోయింది. ఓకే అండి, మాక్సిమం అది 14 days పీరియడ్ అనేది చెప్తారు. ఒకసారి డాక్టర్ గారు సలహా చెప్తారు, వినండి. ఒక డోస్ మేడం. టీకా తీసుకున్నాం మేడం. టీకా తీసుకున్నారా? ఒకటి కోవిడ్ డోస్ తీసుకున్నాను మేడం. కోవిడ్ టీకా ఒకటి తీసుకున్నారు. కోవిడ్ షీల్డ్ తీసుకున్నారా మీరు?
మీరు ఒక రోజు వ్యాక్సిన్ తీసుకున్నాం మేడం. తీసుకున్నారా? కోవిషీల్డ్ తీసుకున్నారని చెప్తున్నారు మేడం. ఒకటి ఎప్పుడు కోవిషీల్డ్ తీసుకున్నారండి అది? తీసుకున్నారు. అది 26 తీసుకున్నాం మేడం. 26 కరోనా వచ్చిన తర్వాతే Okay. తీసుకున్నారు? రాకముందే తీసుకున్నాం మేడం. రాకముందు తీసుకున్నారా? అవును మేడం. ఓకే సార్, ఏదైతే వ్యాక్సిన్ ఉంది కరోనా వచ్చిన తర్వాత మీరు సెకండ్ డోస్ మినిమం 3 months తర్వాతనే వ్యాక్సిన్ ఎంచుకోవాలండి. ఇమ్మీడియట్ గా అయితే వ్యాక్సిన్ వేసుకోకూడదు అనేసి ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది. మీకు కరోనా వస్తే 3 months వెయిట్ చేసి తర్వాతనే వ్యాక్సిన్ ఎంచుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ అనుష గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో అనుష గారు చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. మేడం మా బ్రదర్ కి ఫస్ట్ వీక్ లో పాజిటివ్ వచ్చింది. ఓకే ఓకే సో పాజిటివ్ వచ్చింది అంటే పాజిటివ్ అని ఫస్ట్ రాలేదు మేడం. టెస్ట్ చేస్తే అన్ని నెగిటివ్ గా వచ్చాయి. స్కానింగ్ చేయించాం, సిటీ స్కాన్ చేస్తే కొంచెం మైల్డ్ గా ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము కోవిడ్ కి డాక్టర్ ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. సో నోట్ లో మొత్తం కొంచెం గట్టిగా మాట్లాడతారా మేడం? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా అనుష గారు. ఓకే ఓకే మేడం. సో కాఫ్ వల్ల గొంతులో మొత్తము పుండ్లు అవ్వడము, మింగరాకుండా అట్లా అయ్యేసరికి డిహైడ్రేషన్ అయ్యాడు. 1 week మొత్తం ఫుడ్ తీసుకోలేదు దాంట్లో. ఓకే మేడం హలో చెప్పండి, వినపడుతుంది. కాఫ్ వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ అయింది మేడం మా తమ్ముడికి. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఓకే మేడం. అయితే తగ్గడానికి అనేసి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ జాయిన్ చేయమని చెప్పారు. అడ్మిట్ చేస్తాము. సో వాళ్ళు పల్స్ కొంచెం తగ్గి ఉంది. ఫస్ట్ నార్మల్ గానే ఉంది మేడం పల్స్. 90-95 ఎట్లా వచ్చింది. ఒక్కసారిగా 80 అయినప్పుడు రెమ్డెసివిర్ స్టార్ట్ చేశారు. ఓకే సిరప్ ఇచ్చాక కొంచెం నార్మల్ కి వచ్చాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ మరి ఇంకా వీక్ గానే ఉన్నాడు. అట్లా ఏమైనా ప్రాబ్లం అవుద్దా అనేసి అడుగుతుంది. ఓకే మేడం, వీక్నెస్ అనేది పోస్ట్ కోవిడ్ ఖచ్చితంగా ఉంటది. అయితే మీకు మేము చెప్పినట్టు ఆహారంలో మీరు సూప్స్ కానీ పారేజ్ కానీ అవన్నీ ఇస్తా ఉండండి. ఎవ్రీ 2 to 3 hours ఏదైతే ఇస్తా ఉండాలండి. మీరు క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. డయాబెటిక్స్ లేకపోతే మీరు ప్రోటీన్ బార్స్ ఇవ్వచ్చు. చిక్కీలు ఉంటాయి కదా, మన ఇవి నువ్వుల చిక్కీలు కానీ పల్లీల చిక్కీ కానీ అవంటి వేస్తా ఉండాలి. ఒకవేళ లేదు స్టిరాయిడ్స్ తీసుకుంటున్నాము, షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి అంటే మీరు సూప్స్ చేయొచ్చు. కార్న్ సూప్ చేయొచ్చు, వెజిటబుల్ సూప్ చేయొచ్చు, దాల్ సూప్ చేయొచ్చు, లేకపోతే చికెన్ సూప్ చేయొచ్చు, లేకపోతే ఓట్స్ పారేజ్ చేయొచ్చు. మన సూజీ మన రవాతో హల్వా లాగా చేసుకొని ఇవ్వచ్చు. ఇవన్నీ క్యాలరీస్ అనేది పెంచుతుంది. దీంతో పాటు మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ గా మీకు అవైలబుల్ ఉంటాయి. ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఓకే అండి, ఫీమేల్ విషయానికి వస్తే డైట్ చార్ట్కి సంబంధించి సమ్ టైమ్స్ అంటే ఏదన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మేడం మెయిన్ అంటే మనకు పిసిఓడి అనేది చాలా రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. కానీ ఈ కోవిడ్ కి ఇన్ఫర్టిలిటీకి ఏం రిలేషన్ లేవు ఇంతవరకు స్టడీస్ లో అయితే కనిపించట్లేదు. మీరు కోవిడ్ ఉన్నాను, నేను లాక్టేటింగ్ మదర్ ఉన్నాను, ప్రెగ్నెంట్ ఉన్నాను, వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోలేను అనేది మీ డాక్టర్ ని అడిగేస్తే మీరు తీసుకోవాలి. అది జనరల్ రూల్ అనేసి ఇంకా గైడ్ లైన్స్ ఇవ్వలేదు. మీ డాక్టర్ ప్రకారం మీరు వ్యాక్సిన్ తీసుకుంటే అంటే తీసుకోండి. డయట్ లో వచ్చినప్పుడు మీ ఎస్పెషలీ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఏదైతే ఉన్నారో చాలా మంది మా పేషెంట్స్ కూడా చూస్తున్నాము, ప్రెగ్నెంట్ ఉండేసి కోవిడ్ వస్తున్నారు. వాళ్ళు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి. అంటే నేను చెప్పినట్టు 2-3 hours కి క్యాలరీ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకుంటా ఉండాలి. ప్రోటీన్ అనేది వాళ్ళకి 1.5 to 2 grams per kg బాడీ వెయిట్ తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రెష్ గా వార్మ్ ఫుడ్స్ తీసుకోవాలి. కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ తీసుకోవాలి.
స్టోర్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఓకే అండి, మనతో మాట్లాడారు గుంటూరు నుంచి శ్యామల గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్యామల గారు, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నమస్తే, చెప్పండి. నాకు పాజిటివ్ అయ్యి తగ్గిపోయింది మేడం, 20 days అవుతుంది. ఓకే ఓకే, అయితే లైట్ గా తలనొప్పి వస్తుంది మేడం, తలనొప్పి వస్తుంది. అరచేతులు మోచేతుల చేతుల వరకు తిమ్మిర్లుగా, అరకాళ్ళు కూడా తిమ్మిర్లుగా అట్లా ఉంటుంది మేడం. ఇందువల్ల మేడం తలనొప్పి వచ్చేది చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీరు షుగర్స్ చెక్ చేసుకుంటా ఉండండి. మీరు డయాబెటిక్ అయితే ఖచ్చితంగా హై గానీ లో గానీ అవుతే తలనొప్పి వస్తుంది. సెకండ్లీ, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు వాటర్ అనేది 3 to 4 liters కంపల్సరీ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అనేది మనం మజ్జిగ గానీ, నిమ్మరసం గానీ, సూప్స్ గానీ, ఫ్రెష్ జ్యూసెస్ గానీ కంపల్సరీ హైడ్రేషన్ ఇవ్వాలి. డిహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్స్ వచ్చేది చాలా కామన్. సో సాధారణంగా ఇప్పుడు వచ్చే ఈ బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్కి కానీ ఫుడ్ త్రూ ఏదైనా మనం అవాయిడ్ చేయగలిగే ఛాన్స్ ఏదైనా ఉందంటారా అపేక్ష గారు? డెఫినెట్లీ మేడం. ఈ మ్యూకోమైకోసిస్ అనేది నేను చెప్పినట్టు రాటన్ ఫుడ్స్, రాటన్ వెజిటబుల్స్, రాటన్ అంటే ఏదైతే పాడైన పండ్లు ఉంటాయో, పాడైన కూరగాయలు ఉంటాయో, లేదంటే డర్టీ ఏరియాస్ లో పండే వస్తువులతో ఈ ఫంగస్ యాక్చువల్ గా వస్తుంది. ఈ కరోనా పేషెంట్స్ లో ఎందుకు వస్తున్నాయి అనేసి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. కానీ మనం ఫుడ్ లో మనం జాగ్రత్తగా ఎట్లా తీసుకోవాలంటే, మనము ఫ్రెష్లీ ప్రిపేర్ అంటే ఫ్రెష్ గా ఉండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీసుకుంటే మంచిది. మనం పొద్దున్న వంట చేసింది సాయంత్రం తీసుకోవడం, సాయంత్రం వంట చేసేది రేపు 2 రోజుల తర్వాత వేడి చేసి తినడం అట్లాంటివి తీసుకోకుండా ఫ్రెష్ గా అప్పటికే అప్పుడే వేడి భోజనం తింటే మనకు బెటర్. ఓకే అండి, నెక్స్ట్ ఖమ్మం నుంచి పాషా గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి పాషా గారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు ఒక పాజిటివ్ వచ్చి ఒక 10 days అవుతుంది మేడం. ఓకే, కరోనా పాజిటివ్ వచ్చి. ఓకే, నేను ఖమ్మం డాక్టర్ని సంప్రదించానండి. ఖమ్మం వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదిస్తే తను సిటీ స్కాన్ చేసి నాకు కోవిడ్ పర్సెంటేజ్ ఉన్నది నీకు అని చెప్పారండి. ఓకే. అయితే నేను మెడిసిన్ వాడబట్టి 10 days అవుతుంది మేడం. నాకు ఆ మెడిసిన్ వాడాక 4 days నుంచి రికవర్ అయినట్టుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది మేడం, కానీ మెడిసిన్ ఇంకా ఆఫ్ చేశాను మేడం. 10 days అవుతుంది వాటికి. 10 days అవుతుంది మేడం వాటికి. నేను ఇంకా మెడిసిన్ అనేది మీకు ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే 5 days కోర్స్ ఉంటే 5 days కోర్స్ ఫుల్ కంప్లీట్ చేయాలి. మీరు 4 days కోర్స్ లో ఆపేస్తే మళ్ళీ రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ శేషాద్రి గారు కాల్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా నుంచి. నమస్తే అండి శేషాద్రి గారు, చెప్పండి. నాకు ఫస్ట్ నాడు నాకు పాజిటివ్ వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు నాకు 21. ఓకే మేడం, నమస్తే మేడం. చెప్పండి. నాకు ఫస్ట్ నాడు పాజిటివ్ వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు 21 days. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేసుకోలేదు మేడం. నాకు నెగిటివ్ వస్తా పాజిటివ్ వస్తా నాకు చెక్ చేసుకోలేదు. అర్థం కాలేదు నాకు. ఏం సో చెప్పారు? మెడిసిన్స్ అయితే వాడుతున్నారా శేషాద్రి గారు మీరు? హలో మేడం. మెడిసిన్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా? మెడిసిన్ అయిపోయినాయి మేడం. నాది టోటల్ మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ అయిపోయింది కానీ మీరు మళ్ళీ చెక్ చేయించుకోలేదు. సార్, కోవిడ్ టెస్ట్ అనేది మళ్ళీ చెక్ చేయించుకోకూడదు అనేసి సార్ నేను అదే చెప్తున్నా అందరు ప్రేక్షకులకు. కోవిడ్ టెస్ట్ అనేసి ఒక్కసారి మీకు పాజిటివ్ వచ్చిందంటే 14 days ఆ వైరస్ మన బాడీలో ఉంటుంది. దాని తర్వాత వైరస్ యాక్టివిటీ అనేది పోతుంది. మీరు సెకండ్ టైం టెస్టింగ్ చేయక్కర్లేదు అనేసి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వచ్చి ఉంది. రిపీట్ టెస్ట్ చేసుకోకూడదు, రిపీట్ టెస్ట్ అక్కర్లేదు. ఓకే రైట్ అండి, నెక్స్ట్ కడప నుంచి శివకుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శివకుమార్ గారు. చెప్పండి మేడం. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. మాకు జస్ట్ అలర్జీ ఉంది. డస్ట్ ఎలర్జీ. ఓకే. డస్ట్ ఎలర్జీ. ఓకే. జస్ట్ అలర్జీ ఉంది. దానికి కరోనా ఇంజెక్షన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా? వ్యాక్సిన్ సార్ డెఫినెట్ గా వేసుకోవచ్చు సార్. వ్యాక్సిన్ అనేది అందరు వేసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ వచ్చిన తర్వాత 3 months వరకు వేసుకోకూడదు. లేకపోతే అందరు వేసుకోవాలి, ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి.
అపేక్ష గారు, అంటే వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికీ చాలా మందికి కొన్ని సందేహాలు అయితే ఉండిపోయాయి. అసలు వ్యాక్సిన్ అనేది ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోకూడదు? వ్యాక్సిన్ అనేది అందరు వేసుకోవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు, రీనల్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్ అందరు ఖచ్చితంగా వేసుకోవాలండి వ్యాక్సిన్ అనేది. మనము వ్యాక్సిన్ వేసుకుంటేనే దాని సివియరిటీ ఎక్కువ ఉండదు. అంటే మీకు కరోనా వస్తే కూడా మన హాస్పిటల్లో ఐసీయూలో ఆక్సిజన్ తగ్గిపోవడము, వెంటిలేటర్ పైన బెడ్ కావాలి, ఇప్పుడు బెడ్లు దొరకట్లేదు. ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. కానీ ఓన్లీ ప్రెగ్నెంట్ లేకపోతే ఎవరైనా లాక్టేటింగ్ మదర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వేసుకోవాలా వేసుకోకూడదా అనేసి ఇంకా క్వశ్చన్ లో ఉంది. అది సెంటర్ అంత గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు. మీ డాక్టర్ కలిసేసి మీరు అడగండి మీ గైనకాలజిస్ట్ కానీ వేసుకోవాలా లేదా అనేసి. లేకపోతే 18 years నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళు అందరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి ప్లీజ్. అది కొంచెం జ్వరము, ఒళ్ళు నొప్పి కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ వస్తే 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అది వేసుకోకపోతే మాత్రం మీకు కరోనా వచ్చేది చాలా ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ వైజాగ్ నుంచి భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ వాయిస్ వినబడలేదండి మాకు. భాస్కర్ గారు వినిపిస్తోందా? చెప్పండి చెప్పండి. లౌడ్ గా మాట్లాడండి. ఏం లేదు, చెప్పండి. ఇప్పుడు పాజిటివ్ టెస్ట్ ఫస్ట్ డోస్ వేసుకున్నాక వచ్చిందండి. మరి ఫస్ట్ డోస్ వేసుకున్నాక ఎన్ని రోజులకు వచ్చింది భాస్కర్ గారు? 27వ తారీఖు వేయించుకున్నానండి లాస్ట్ మంత్. ఓకే, పాజిటివ్ వచ్చి ఇప్పుడు 15 days అయింది. మెడిసిన్స్ వాడుతున్నాను మేడం. పాజిటివ్ వచ్చి 15 days అయింది. 27th తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ వచ్చిందమ్మా. ఓకే ఓకే, సెకండ్ డోస్ తీసుకున్నారా మీరు? ఏంటమ్మా, సెకండ్ డోస్ తీసుకున్నారా లేదా? సెకండ్ డోస్ తీసుకోలేదండి, ఇంకా ఈ లోపల కరోనా వచ్చింది. ఓకే సార్, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మన బాడీలో మొత్తం యాంటీబాడీస్ ఫామ్ అవ్వవు. అయితే మన బాడీకి యాంటీబాడీస్ ఫామ్ అవ్వాలంటే మినిమం 3 to 6 months పడుతుంది అనమాట. అయితే మీరు బూస్టర్ డోస్ వేయించుకున్న తర్వాతనే ఒక 2 months కి మన బాడీలో కంప్లీట్ గా అంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. అయితే మీరు ఏం టెన్షన్ తీసుకోకూడదు. ఒక 1 month ఆగేసి తర్వాత మీరు సెకండ్ డోస్ వేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. మా పాపకి పాజిటివ్ వచ్చింది మేడం. ఎంత ఏజ్ అండి? నమస్కారం మేడం. చెప్పండి శ్రీనివాస్ ఎంత గారు. ఏజ్ అండి పాపకి? ఏజ్ ఎంత? నమస్తే మేడం, మా పాపకి 15 years మేడం. 15 years. ఓకే ఓకే 12 days అవుతుంది మేడం పాజిటివ్ వచ్చి. ఓకే, ఇంట్లోనే ఉందా లేకపోతే అడ్మిట్ అయి ఉందా? ఇంట్లోనే ఉంది మేడం. ఓకే, ఏం సిమ్టమ్స్ ఉన్నాయండి? స్మెల్ లాస్ అయింది మేడం. స్మెల్ లాస్ అయింది. అవును సార్, అది స్మెల్ అండ్ టేస్ట్ చాలా మందికి సెన్సేషన్ లాస్ ఉంటది. అది నేను చెప్పినట్టు అల్లం కానీ ఇది నిమ్మకాయ కానీ కొంచెం నోట్లో పెట్టుకోమని చెప్పండి. అప్పుడు ఆ స్మెల్ టేస్ట్ అనేది కొంచెం పోతుంది. అది స్లోగా మెడిసిన్స్ తీసుకో వల్ల కూడా చాలా మందికి స్మెల్ అండ్ టేస్ట్ సెన్సేషన్ లాస్ అవుతుంది. మీరు ఫుడ్ అట్రాక్టివ్ గా పెట్టండి, కొంచెం ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ పెట్టండి. అంటే మరీ బిర్యానీ లాంటివి పెడితే కష్టం, సాఫ్ట్ గా ఉండాలి, ప్లెయిన్ గా బ్లాండ్ ఫుడ్ పెట్టండి. ఎక్కువ ఉప్పు కారం స్పైసెస్ ఉన్న ఫుడ్స్ పెట్టకూడదు. ఇంకా కెఫినేటెడ్ బెవరేజెస్ అంటే మన కూల్ డ్రింక్స్ కానీ, ఎక్కువ టీ కాఫీ అట్లాంటివి ఎక్కువ ఐటమ్స్ పెట్టకూడదు. ఓకే అండి, నెక్స్ట్ దేవన్న గారు కాల్ చేస్తున్నారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి దేవన్న గారు. నమస్కారం, చెప్పండి. నమస్తే అమ్మా. ఇప్పుడు నేను నా భార్య ఇద్దరము 2 సార్లు టీకా తీసుకున్నామమ్మా. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా కరోనా? ఇప్పుడు ఎంత అండి ఏజ్? ఎంత అండి మీది దేవన్న గారు? నాది 66, మా వాళ్ళది 57. ఓకే అండి, తీసుకోవడం మంచిదే. సో వచ్చే ఛాన్సెస్ ఏదన్నా ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్ గా అయితే పని చేయదండి. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఏమైనా, నార్మల్ పేషెంట్స్ ఏనా?
డయాబెటిక్ పేషెంట్ ఏనమ్మా, డైలీ షుగర్ 3 టాబ్లెట్ వాడుతుందమ్మా డైలీ. ఓకే, డైట్ మరి కరెక్ట్ గా షుగర్ తీసుకుంటున్నారా? షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, కార్డియాక్ పేషెంట్స్, బీపీ, వీళ్ళందరికీ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటారు. అంటే వాళ్ళ దాంట్లో ఇమ్యూనిటీ కొంచెం, మామూలు పేషెంట్స్ కైనా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటది. అందుకే మీరు 2 వ్యాక్సిన్ డోస్ వేసుకుంటే కూడా మీరు డబుల్ మాస్క్ వేసుకొనే బయట ఎక్కువ తిరగకూడదు. యాక్చువల్లీ ఇంట్లోనే ఉండండి. కానీ మీకు లేదు నాకు కొంచెం సామాన్ తెచ్చుకోవాలి, బయట ఖచ్చితంగా వెళ్ళాలంటే కూడా డబుల్ మాస్క్ వేసుకొని ప్రొటెక్షన్ చేసుకోవడం బెటర్. సో సాధారణంగా ఈ సైనస్ కానీ లేదంటే ఆస్తమా పేషెంట్స్ కానీ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఈ కరోనా ఎఫెక్ట్ అయితే గనక ఎలాంటి కేర్ వాళ్ళు తీసుకోవాలంటారు? ఎలాంటి డైట్ చార్ట్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటారు? యా మేడం, ఆస్తమా ఉన్న వాళ్ళకి కరోనా వస్తే ఖచ్చితంగా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటది. అయితే సిటీ స్కాన్ ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళకి తగ్గడానికి, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లమేషన్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కోల్డ్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాలంటే పెరుగు కానీ, చల్లటివి వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, ఇవి కోల్డ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. ఉట్టి సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా మన జామకాయ కానీ, లేదంటే ఇవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో, ఆమ్లాలో, దీంట్లో అనేది వైటమిన్ సి మనకు ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి వెంకట్ గారు. మేడం, నాకు కరోనా వచ్చి తగ్గిపోయిందండి. ఓకే, అయితే మేడం చెప్పండి. అయితే 5-6 డేస్ నుంచి చెవుల్లో, గొంతులో గురగుర పెడుతుందండి. అది మండుతుంది, ఒక్కోసారి గురగుర పెడుతుంది. అది కాఫ్ రావట్లేదు, ఏం రావట్లేదు, కానీ ఆ గురగుర పెడుతుంది. అది చెమడ వచ్చేటది రాదు. అది ఏంటో అర్థం కావట్లేదు. మీరు మెడికేషన్ ఫుల్ డోస్ తీసుకున్నారండి? ఫుల్ డోస్ తీసుకున్నానండి. మందులది మొత్తం 5 రోజులు, 10 రోజులు, ఎన్ని రోజులు ఇచ్చారు? మొత్తం కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాను మేడం. నేను చేశాక నెగటివ్ కూడా వచ్చిందండి. ఆర్టీపీసీఆర్ తీసుకుంటే నెగటివ్ వచ్చిందండి. ఓకే, సో నెగటివ్ వచ్చినా కొంచెం వైరస్ పార్టికల్స్ ఉండిపోతాయి. మీరు కొంచెం గార్గిలింగ్ కానీ, వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, నిమ్మకాయ పిండుకోండి, అల్లం నీళ్ళు తీసుకోండి, అల్లం పసుపు వేసి వేడి నీళ్ళు తాగండి. అవి హోమ్ రెమెడీస్ చేస్తే కనుక మీకు తగ్గిపోతాయి. ఓకే అండి, నెక్స్ట్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే. హలో నమస్తే అండి, చెప్పండి. మా ఇంట్లో అందరికి కరోనా వచ్చిందండి. ఓకే, అందరికి తగ్గిపోయింది. ఓకే, తర్వాత డైట్ ఏం తీసుకోవాలి? సార్ నేను అదే ఇప్పుడు డయట్ గురించే చెప్పినాను ఇంతకు ముందు కూడా. మీరు కరోనా అయిన తర్వాత మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. అయితే ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ మనకు మెయిన్ అంటే ప్రోటీన్ తీసుకోవాలండి. మీరు 1.2 to 1.5 kg పర్ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోండి. కోడిగుడ్డు, తెల్ల సొన్న తీసుకోండి. మీకు షుగర్, బీపీ ఏమీ లేకపోతే మొత్తం కోడిగుడ్డు కూడా తీసుకోవచ్చు, లోపల పచ్చి సొన్నతో పాటు. చేప కానీ కోడి మాంసం వారంలో 2 సార్లు వాడండి. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అంటే బిర్యానీ, లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్, బజ్జీలు, బోండాలు అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. ఎక్కువ కాఫీ, టీ తాగకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కరోనా వచ్చేసి ఆ లేజినెస్ అయిపోతుంది. అంటే బాడీలో క్వారంటైన్ ఉండి నీరసంగా అయిపోతున్నారు. కొంచెం మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఫ్రీ హ్యాండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఫుడ్ లో మెయిన్ అంటే మీరు వాటర్ అనేది మంచి 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ తీసుకోండి. దాని జ్యూసెస్ లో మీకు ఫైబర్ అనేది పోతుంది. అందుకే మీరు ఫుల్ ఫ్రూట్ గా తీసుకుంటే మంచిది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ కొత్తగూడ నుంచి శ్రావణి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రావణి గారు. నమస్తే అండి, చెప్పండి శ్రావణి గారు. నమస్తే శ్రావణి గారు, చెప్పండి. నమస్తే మేడం. మా డాడీకి కోవిడ్ నిన్ననే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఓకే, అంటే డాడీకి ఆల్రెడీ 2nd డోస్ కూడా అయిపోయింది. 2nd డోస్ అయిపోయినాక ఒక 1 week లో సిమ్టమ్స్ వచ్చాయి, కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. మేము ఒక 5 days బ్యాక్
నుంచి అలా సింటమ్స్ ఉంటే రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఓకే అయితే ఇప్పుడు మేడం వ్యాక్సిన్ తీసుకున్నాక చెప్పండి. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు ప్రెసెంట్. ఓకే ఏజ్ ఎంత అండి? 50 years అండి. షుగర్ బీపీ ఏదైనా ఉందా? అవేం లేవండి. ఏం లేవు మేడం. 2 డోస్ వ్యాక్సిన్ అయినాక మీరు టెన్షన్ పడేటి ఏం లేవు. మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. 90% మనం చూస్తున్నాము టీవీలో కానీ న్యూస్ లో కానీ మనం మొత్తం భారతదేశంలో కానీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటది. 2 డోస్ తీసుకున్న తర్వాత ఎవ్వరు హాస్పిటల్లో వెళ్ళే ఛాన్స్ అనేది, ఐసీయూలో వెళ్ళే ఆ స్టేజ్ లో అయితే అస్సలు రావడం లేదు. అయితే మీరు జస్ట్ ఫ్లూయిడ్ అనేది మంచిగా వాటర్ ఇవ్వండి, ఫ్లూయిడ్స్ ఇవ్వండి. 2 to 3 hours కంపల్సరీ 2 to 3 hours లో ఫుడ్ ఏదో ఒకటి స్నాక్ గానీ పెట్టాలి. అంటే ప్రోటీన్ రిచ్ స్నాక్ ఉండాలి, లేదంటే ఏదైనా జ్యూస్ కానీ, ఏదంటే బటర్ మిల్క్ కానీ, నిమ్మరసం కానీ, స్నాక్స్ నేను చెప్పినట్టు చిక్కీలు, ప్రోటీన్ బార్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవి 2-3 hours లో వార్మ్ ఫుడ్స్ పెట్టండి. కోల్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్ అట్లాంటివి పెట్టకూడదు. వేడి వేడి ఫుడ్ ఇవ్వండి. మంచిగా రసం కానీ, పప్పులు, మొలకలు ఇవ్వండి, పెసర్లు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే మంచిది. సో అపేక్ష గారు, కరోనా రాకముందే అసలు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి అనుకుంటే గనక ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? బిఫోర్ కేరింగ్ అనేది ఏ విధంగా ఉండాలి? కరోనా అనేది అందరికి వస్తుంది, కానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం ఒక్కొక్క పర్సన్ ని వేరేగా ఉంటది. వాళ్ళ బాడీ ఎట్లా తీసుకుంటది అంటే, షుగర్ నేను చెప్పినట్టు డయాబెటిక్, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ కొంచెం లోగా ఉంటది. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎవ్రీడే 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేసుకోవాలి కంపల్సరీ అది. అండ్ థర్డ్ ఏదంటే ఫుడ్ లో మనము ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అనేది ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఫ్లూయిడ్ అనేది మంచి తీసుకోవాలి. ఆల్కహాలిక్ బెవరేజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకుంటే తగ్గించాలి, లేకపోతే అవాయిడ్ చేయడమే బెటర్. కార్బోనేటెడ్ బెవరేజెస్, కోలా డ్రింక్స్, తర్వాత టీ, కాఫీ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇంకా ఈ కషాయం, స్కాడాస్ వాడడం మంచిదే. దాన్ని సైంటిఫిక్ రీజన్ అయితే ఏమీ లేవు, ఇది వాడితే కరోనా రాదు అనేసి ఏమీ సైంటిఫిక్ రీజన్ అయితే లేదు. కానీ దాంట్లో ఉండేవి పోషక పదార్థాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇవి కొన్ని టిప్స్ మీరు వాడుకుంటే డెఫినెట్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో చాలా మంది ఈ ప్రస్తుతం ఉన్న తరుణంలో విటమిన్ సి అనేది బాడీకి ఎక్కువగా అవసరం అని చెప్తున్న తరుణంలో లిమ్సీ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. సో ఫుడ్ విషయానికి వస్తే సిట్రిక్ ఫ్రూట్స్ అనేవి బాగా తీసుకుంటూ ఉన్నారు. బట్ కొంతమందికి ఈ సిట్రిక్ అనేది పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ ఫుడ్ పాయిజన్ కానీ లేదంటే ఫుడ్ అలర్జీ అయిన వాళ్ళు. సో వాళ్ళకి అదే సిట్రస్, నేను అదే చెప్తున్నా, వైటమిన్ సి అనేది మీకు ఓన్లీ ఆరెంజ్ లో గానీ, కమలా పండు, బొప్పాయి, ఇది నిమ్మరసంలోనే వస్తుంది అనేసి ఏముండదండి. మీకు జామకాయలో కూడా వైటమిన్ సి ఉంటది, ఆకుకూరల్లో కూడా వైటమిన్ సి ఉంటది. అయితే ఇవి కూడా తీసుకోవచ్చు. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి వైటమిన్ ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా ఉంటాయి. అంటే మనకి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా, అంటే మన టమాటాలో, లేదంటే క్యారెట్ లో, పంకిన్ లో, వీటిలో కూడా, పప్పాయాలో, వీటిలో కూడా వైటమిన్ ఏ అనేసి ఉంటది. అది కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. ఈ లిమ్సీ టాబ్లెట్ వచ్చేసి ఇట్ ఈస్ సింథెటికలీ ప్రిపేర్డ్ జింక్ అండ్ వైటమిన్ సి అన్నమాట. అయితే ఇంత క్వాంటిటీ దాంట్లో వైటమిన్ సి, ఆ లిమ్సీ టాబ్లెట్ కూడా మనము మన వచ్చే నిమ్మరసంతో కానీ, కమలా పండు రసంతో కానీ అదే ప్రిపేర్ చేసి ఉంటది. అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అంతే. కాబట్టి మనం న్యాచురల్ గా తీసుకోవడం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అపేక్ష గారు. డైట్ విషయంలో చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. కాలర్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం.
థ్యాంక్ యూ సో మచ్. మాకు సో వ్యూవర్స్ చూసారు కదా, తీసుకునే ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు అటాక్ చేస్తున్నట్టుగా ఫ్రెష్గా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కూడా మనం తీసుకునే ఫుడ్ త్రూ కూడా చాలా మందికి అటాక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్న ఆహార పదార్థాలని తినటం మంచిది. నిల్వ పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం అనేది ఈ కొద్ది రోజులుగా అవాయిడ్ చేస్తే బెటరు. వీటన్నిటితో పాటు మస్ట్గా బయటికి వెళ్లాల్సిన అవసరం వస్తే కనుక డబుల్ మాస్క్ వేసుకోవటం, శానిటైజ్ చేసుకోవటం, మ్యాక్సిమం వీలైనంతగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన పనులు చక్కబెట్టుకొని తిరిగి రావడం అనేది ఇంపార్టెంట్. స్టే ట్యూన్ టు రాష్ న్యూస్.